సర్వేపల్లిలో సోమిరెడ్డి గ్రావెల్ పేరుతో భారీ స్థాయిలో అవినీతికి పాల్పడుతున్నారని మాజీ మంత్రి కాకాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఆరోపణలపై సోమిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. కాకాని కొవ్వు పట్టి మాట్లాడుతున్నారని, నేషనల్ హైవే నిర్మాణ పనులు మేకపాటి కుటుంబ సభ్యులు చేస్తున్నారంటూ రిప్లై ఇచ్చారు. ఆయన భూభాగోతాలను త్వరలో బయటపెడతానంటూ హెచ్చరించారు. గట్టిగా ఫ్యాన్ 5లో పెడితే ఎగిరిపోయేవాడు కూడా మాట్లాడుతున్నాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి. అటువంటి వాడు అన్ని పాములాలితే ఏగిలి పామాలిందని నిన్న చంద్రమోహన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు అసలు జగన్మోహన్ రెడ్డి గారి కాలి గోటికి పనికొచ్చేటువంటి వాళ్ళ తమ వ్యాపారాలు తమరు చేసుకోండి. ఎక్కడ పడితే అక్కడ గ్రావెల్ లోడ్డం, మళ్ళీ గ్రావెల్ కనపడకుండా ఏడన్నా కేసులు పెడతారేమో మళ్ళీ నేను పెట్టినట్టుగానని చెప్పి చెత్తాలతో దాన్ని పూర్తి చేయడం. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ గ్రావెల్ వ్యాపారం అంతా కాకుండా కోటమండలం పోయాడు, కర్లపూడికి పోయాడు. అక్కడ ఏపీఐస్ వాళ్ళని బెదిరించి ఆ ఏపీఐస్ ల్యాండ్ తీసుకొని సిరి పేరు కూడా ఏంటంటే సిరి రావాలని చెప్పాము. సిరి పేరుతో ఒక కంపెనీ పెట్టి అక్కడ తమరి వ్యాపారం తమరి దందా మొదలు పెట్టారు. చంద్రమోహన్ రెడ్డి కొట్టేశాడు, గ్రావెల్లో కోట్లు కొట్టేశాడు. ఏం మాట్లాడుతున్నావు? సిగ్గుండబడలే? లేకపోతే పని చేయి, సాగర్మాలకి నీ తోడేరు నుంచి తోలిచ్చు. సాగర్మాల ఆపేసి, లేకపోతే నేషనల్ హైవే ఆపేసి. వాళ్ళు కోట్ల రూపాయలు డబ్బులు కట్టారు, అది కూడా ఆపేసేసి. ఇద్దరు కలిసి కట్టింది ఎంత? మొత్తం 2,50,00,000 వెనక్కి ఇచ్చేసి చంద్రమోహన్ రెడ్డి కొట్టేశాడు. నీ టైంలో సర్వేపల్లి చెరువు, కనుపూరు చెరువు మొత్తం ఎత్తేసావు.